టు బర్నింగ్ టాపిక్. 100,000 మంది వచ్చే పుణ్యక్షేత్రం కాదది. ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చే దక్షిణాది భక్తుల కోవెలాది. నియమనిష్టలతో పూజలు చేసి కళ్ళారా దేవుణ్ణి చూసి దీక్షను విరమించాల్సిన అయ్యప్ప క్షేత్రం అది. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? కనీస సౌకర్యాలు లేక భక్తుల రద్దీని హ్యాండిల్ చేసే యంత్రాంగం చేతులెత్తేసింది. ఎందుకిలా జరుగుతోంది? పాలకుల నిర్లక్ష్యమే భక్తులకు శాపంగా మారిందా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. శబరిమల రోజుకి కనీసం 1,00,000 మంది దర్శించుకునే మణికంఠుడు వెలసిన ఆలయం. మరి అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు ఎలా ఉండాలి? భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? రద్దీని ఎలా నియంత్రించాలి అన్న సోయి కూడా లేకుండా అక్కడి పాలకులు వ్యవహరిస్తున్నారా? గతం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నా అక్కడి ప్రభుత్వంలో చలనం లేదా? అసలు హిందూ భక్తులంటే కేరళ సర్కార్కు చిన్న చూపా? స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతోంటే ఎంత హాయో, ఎంత మనశ్శాంతో కదా. శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ 18 మెట్లు ఎక్కుతోంటే ఎంతటి ఆత్మసంతృప్తో కదా. అదేంటో గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకునే వెసులుబాటు సామాన్య భక్తులకు కలిగించడం లేదు ఈ ఘనత వహించిన పాలకవర్గం. వివాదం లేనిదే అయ్యప్ప దర్శనం జరగడం లేదు. కష్టాల కడలి ఏదనిదే ఆ 18 మెట్లు ఎక్కే భాగ్యం కలగడం లేదు. అంతా పాలకుల మహిమ. రద్దీ పెరిగితే దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. బాధ్యత తీసుకున్న దేవాలయ పాలక వర్గానిదే కదా. కానీ రద్దీ పెరిగితే తొక్కిసలాట కామనే, ప్రాణ నష్టం సహజమే, కష్టాలు అసౌకర్యాలు కామనే అంటూ స్వాముల కష్టాల్ని చాలా లైట్ తీసుకుంటోంది అక్కడి కేరళ సర్కార్. ఈసారి కూడా తొక్కిసలాట జరిగింది. ఓ భక్తుడు మరణించాడు. అయినా అక్కడి పాలకుల్లో ఉలుకు లేదు, పలుకు లేదు. అంతా సహజమే అన్నట్టుగా వారి తీరుండడం అయ్యప్ప భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అక్కడి సర్కారును నిలదీస్తోంది. ప్రస్తుతం శబరిమల ఉద్రిక్తంగా మారింది. అక్కడి పరిస్థితిని కేరళ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తోంది. శబరిమలలో శరణు ఘోష కాదు, అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. స్వామిని దర్శించుకోవాలంటే ఆ 18 మెట్లు ఎక్కితే సరిపోదు. పాలకుల పుణ్యమా అని 18 కష్టాలు అధిగమిస్తేనే గాని అయ్యప్ప దర్శనం జరగదు అన్నట్టుగా మారింది అక్కడ పరిస్థితి. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కనీస సౌకర్యాలు కరువు. 100 వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. క్యూ లైన్లు క్రమం తప్పి భక్తుల గమనం గతి తప్పడంతో గంటల తరబడి వెయిట్ చేయలేక ఆ స్వామిని దర్శించుకునే మార్గం కనిపించక చాలా మంది అయ్యప్ప భక్తులు వెనుతిరిగి వచ్చేస్తున్నారంటే శబరిమలలో యంత్రాంగం ఏ రీతిగా పనిచేస్తుందో అర్థమవుతోందిగా. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు కూడా అద్దుకొని సమస్య మరింత జటిలమైంది. కార్తీక మాసం మొదలు కాగానే అందరికీ గుర్తుకొచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఈ మాసం మొదలైన వెంటనే దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం లక్షల్లో అయ్యప్ప దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు నియమనిష్టలతో ఆ మణికంఠునికి మాలధారణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మండల దీక్ష తర్వాత దీక్షా విరమణ కోసం ఇరుముడితో స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. కేరళలో శబరిమలలో 18 కొండలు 18 మెట్లపై అధిష్ఠించిన హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఏటా కొన్ని లక్షల మంది భక్తులు శబరిగిరులకు పోటెత్తుతారు. అలాగే ఈ ఏడాది కూడా స్వామివారి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనపై కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానాన్ని మందలించింది. పెరుగుతోన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనానికి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అలాగే దర్శన సమయాన్ని మరో గంట పొడిగించింది. ఈ ఏడాది అయ్యప్ప స్వాములతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సివిల్ భక్తులు కూడా లక్షలాదిగా శబరిమలకు తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అక్కడ పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భక్తుల రద్దీతో దారి పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. ఆలయం ప్రాంగణంలో కూడా క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనం కోసం గంటల తరబడి నిల్చోలేక భక్తులు కొంతమంది దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. భక్తుల రద్దీ దృష్ట్యా గంట పాటు దర్శన సమయాన్ని పొడిగించినా దర్శనం మాత్రం అంత సాధారణంగా అవడం లేదు. దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోందని సమాచారం. కొంతమంది భక్తులైతే శ్రీధర్మ శాస్త్ర ఆలయంలో ఇరుముడుల్ని సమర్పించుకొని అట్టుంచటే తిరుగుముఖం పడుతున్నారు. కొంతమంది అయితే రోజుల తరబడి అయ్యప్ప భక్తులు రోడ్లపై వేచి ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంబ చేరుకొని స్వామి దర్శనం కాకుండా వెనుదిరగాలంటే అత్యంత కష్టతరంగా మారిందని వాపోతున్నారు. కొండ కింద పంబ నుంచి పైన సన్నిధానం వరకు ఎక్కడికక్కడ క్యూ లైన్లు కిక్కిరిసిపోయి మరీ నిలిచిపోయాయి. అసలే సంక్రాంతి సమీపిస్తోంది. మకర జ్యోతి దర్శనం దగ్గర పడే కొద్దీ అయ్యప్ప స్వాముల రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. రోజుకు కనీసం 1,00,000 మంది భక్తులు దర్శనానికి వస్తారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అక్కడి పాలకవర్గంపై ఉంటుంది. అని భక్తుల రద్దీ భారీగా ఉందని, ఇటువంటి సందర్భాల్లో చిన్న సమస్యలు తలెత్తడం సహజమే అంటూ కేరళ ప్రభుత్వం ఇష్యూను చాలా లైట్ తీసుకుంటుంది. క్యూ లైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇంత పరిస్థితిని చక్కదిద్దాలంటూ భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని చోట్ల అయితే వాహనాల్ని అనుమతించకపోవడంతో భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శబరిమలలో గతంలో అనుభవం ఉన్న పోలీసులు విధుల్లో ఉండేవాళ్లు. ఈ మధ్య కొత్త బృందం విధుల్లో చేరింది. దీంతో వీళ్లకు సరైన అనుభవం లేకపోవడంతో క్యూ లైన్లు నెమ్మదించాయి. ముందుగానే వర్చువల్ గా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్టుగా కేరళ ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచలేదని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా గతంలో మాదిరిగా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో కేరళ సర్కార్పై విమర్శల బాణ కురుస్తోంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేరళ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శబరిమలలో సరైన సౌకర్యాల్ని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తిరువనంతపురంలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తున్నారు. ఇక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయం అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేరళలో కూడా తెలంగాణ భవన్ ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నేను మా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎల్డిఎఫ్ ఆ గవర్నమెంట్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్, హిందువుల పైన టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు స్వామి భక్తులకి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్ అక్కడ కూడా తయారు చేయండి. ఏ విధంగా మీరు ఢిల్లీలో తయారు చేస్తున్నారు, అక్కడ కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన స్వామిలు ఆ భవన్లో ఉండొచ్చు. వాళ్ళకి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఫస్ట్ మీరు ఒక పని చేయండి. కేరళ ప్రభుత్వ వైఫల్యాలు, భక్తుల రద్దీని అంచనా వేయడంలో అధికారుల వైఫల్యం, భక్తుల క్రౌడ్ కంట్రోల్ ను పర్యవేక్షించలేకపోవడం, క్యూ లైన్ నిర్వహణలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం, 18 మెట్ల దగ్గర పోలీసులు విధుల్లో లేకపోవడం, పదునెట్టంబడి దగ్గర 4 గంటల పాటు భక్తులు వేచి ఉండడం, కేరళ పోలీసులు దేవస్థానం అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, రద్దీకి అనుగుణంగా బస్సుల్ని ఏర్పాటు చేయలేకపోవడం. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని పినరయ్ సర్కార్ తోసిపుచ్చుతోంది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారని, యాత్రికుల్ని వెంబడించి పట్టుకోలేమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కేరళ సర్కార్ మొద్దు నిద్ర వీడింది. ఉన్న బలంగా ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని తరలించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అలాగే డ్రోన్ల సాయంతో అదనపు సిబ్బంది ఎక్కడ అవసరమో అక్కడికి పంపిస్తోంది. ఈ సమస్య కేవలం కేరళలోనే కాదు, తమిళనాడులోనూ ఉందంటున్నారు అయ్యప్ప స్వాములు. సెక్యులర్ ప్రభుత్వాల పాలనలో హిందూ దేవుళ్లకు, హిందూ భక్తులకు రక్షణ లేకుండా పోతోందన్న వాదన ఇప్పుడు బలంగా చర్చకు తీసుకొస్తోంది. నిజంగానే తమిళనాడు, కేరళలో హిందుత్వంపై దాడి జరిగే కుట్ర జరుగుతోందా? శబరిమల భక్తుల రద్దీ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అక్కడ అధికారంలో ఉన్నది సిపిఎం సర్కార్. అంటే హిందుత్వమన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా బద్ద వ్యతిరేకమన్న వాదన ఉంది. అలాంటి కమ్యూనిస్టుల పాలనలో శబరిమల అనేక వివాదాలకు నిలయంగా మారిందన్న అభిప్రాయం తరచూ వినిపిస్తోంది.
దీనికి గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు అయ్యప్ప స్వాములు. ఋతు మహిళల్ని శబరిమల గుళ్ళోకి అనుమతించడం మీద అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇది కులం మత వివక్ష కాదు, లింగ వివక్ష అని కోర్టు చెప్పేసరికి హిందుత్వం మీద దాడికి భలే ఛాన్స్ దొరికిందనుకున్న కేరళ సిపిఎం ప్రభుత్వం సింబాలిక్ గా 2 మహిళల్ని తరే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టిందన్న విమర్శలు పినరాయి సర్కార్పై వచ్చాయి. ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, ఒక్కో పద్ధతి ఉంటాయి. ఒక్కో మతానికి, ఒక్కో ప్రార్థనా స్థలానికి వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటాయి. కోర్టులేమైనా ఆగమ శాస్త్రాల ప్రకారం తీర్పులు చెప్తున్నాయా? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే తప్పేంటి అన్నది అయ్యప్ప భక్తుల వాదన. అప్పట్లో మహిళలకు అయ్యప్ప గుడి ప్రవేశం అంశంపై ఎంత దుమారం రేగిందో ఇప్పటికీ మనకు గుర్తుంది కదా. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజార్టీ ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. దీంతో నిరసనలు మిన్నంటి కేరళలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తర్వాత ఇది రాజకీయ రంగు పులుముకుంది. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని కేరళ ప్రభుత్వం మహిళల్ని బందోబస్తు మధ్య ఆలయంలోకి తీసుకెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. అనేక విమర్శల్ని కూడా ఎదుర్కొంది. ఇప్పుడు కూడా హిందూ భక్తులపై కేరళ ప్రభుత్వానికి చులకన భావమే ఉందంటూ అయ్యప్ప స్వాములు అక్కడి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది వచ్చే ప్రాంతానికి 20 మంది పోలీసులేంటి, ఇంతకన్నా విడ్డూరం ఎక్కడైనా ఉందా అంటూ భక్తులే కాదు విపక్షాలు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. గతంలో చిన్నపాటి పొరపాట్లకు పదుల సంఖ్యలో అయ్యప్ప స్వాములు మృతి చెందిన ఘటనల్ని సందర్భంగా స్వాములు గుర్తు చేసుకుంటున్నారు. 2011 మకర జ్యోతి దర్శన సమయంలో జరిగిన ఘోర విషాదం ఇప్పటికీ మనల్ని వణికిస్తుంది. శబరిమల చరిత్రలో అత్యంత ఘోర కలి ఇది. మకర జ్యోతిని దర్శించుకొని వస్తుండగా ఓ జీపు అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 106 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారి. ఈ ప్రమాదం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సన్నిధానానికి అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ ఘటనకు ప్రభుత్వంతో సహా శబరిమల దేవస్థానం బోర్డు, అటవీశాఖ అధికారులు బాధ్యత వహిస్తూ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గతంలో చంద్రశేఖర్ మేనన్ చేసిన సిఫార్సుల్ని అమలు చేయకపోవడం వల్లే ఈ ఘోర కలి చోటు చేసుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనకు కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు నిర్లక్ష్యమే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 1999లో మకర జ్యోతి సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది అయ్యప్ప స్వాములు చనిపోయారు. ఇలా భక్తుల రద్దీ ఉన్న సమయంలో పాలకుల నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకోవాలా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇది మత చిచ్చును రేపుతోంది. సెక్యులర్ ప్రభుత్వాలు ఏలుతోన్న రాష్ట్రాల్లో హిందూ భక్తులపై దాడులే కాదు, పవిత్ర క్షేత్రాలపై తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఎక్కువ భక్తులు పోటెత్తున్నారు. దానివలన పంబలో చాలా ఇరికిటం అవుతుంది. సగం మంది స్వాములు మొన్న ఇక్కడున్న స్వాములు ఇరుముడి పంబలను సమర్పించి రిటర్న్ వచ్చేశారు. అంత ఇరికిటం అవుతుంది. చిన్నపిల్లలు, మాతా స్వాములు, మణికంఠులు వీళ్ళందరూ ఆగమై ఆందోళన చెంది బాగా బాధకు గురై ఉన్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కూడా హిందూ భక్తులపై కావాలనే దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి మాల విరమణ చేశాక తిరుగు ప్రయాణంలో శ్రీరంగానికి చేరుకుంటుంటారు. అక్కడ కూడా భక్తులు ఒకే సమయంలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఇతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఆంధ్రాకు చెందిన కొంతమంది భక్తులు గోవిందనామాల్ని స్మరించడం ప్రారంభించారట. అక్కడున్న సిబ్బంది వారిని వారించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో భక్తులకు గాయాలయ్యాయి. సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా ఆలయం గర్భగుడి ఎదురుగా భక్తులు నినాదాలు చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి సంవత్సరం, పోయినసారి కానీ అంతకుముందుసారి ప్రతి సంవత్సరం 30% అయ్యప్పలు మాలలు ధారించి ఎక్సెస్గా ఉన్నదానికంటే 30% శాతం పెంచుకొని అయ్యప్ప సన్నిధికి వస్తారని తెలిసినప్పటికి కూడా కేరళ గవర్నమెంట్ ఎవరు కూడా అక్కడ ఆ ఏర్పాటు చేయలేదు. లాస్ట్ టైం కేరళ గవర్నమెంట్ ఇక్కడ మన తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి హామీ ఇచ్చింది ఏంటంటే, కేరళ గవర్నమెంట్కి ఇక్కడ మేము ఒక కేరళ భవన్ కట్టిస్తాం, మా సాముల గురించి మీరు అక్కడ ఒక భవన్ కట్టియండి అయ్యప్పల గురించి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మాట ఇచ్చారు. ఇప్పటికీ అది ఎవరు అక్కడ సాధ్యం కాలేదు. కేరళలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందన్న ఆందోళన అయ్యప్ప స్వాముల్లో వ్యక్తమవుతోంది. పైగా దర్శనం కోసం నిలబడ్డ ఓ 11 ఏళ్ల బాలిక
ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలని కోల్పోవడంతో భక్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు దించుకున్నాయి. బ్యారికేడ్లు దూకి మెట్ల మార్గం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. మరోవైపు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ముట్టడించింది. యాత్రికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తిరువనంతపురంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాలపై దాడికి ప్రయత్నించారు. ఇది పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. కేరళలో సీఎంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. వీళ్ల కోసం పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తుండటంతో శబరిమల దగ్గర అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, కొత్త వారితో క్రౌడ్ మేనేజ్మెంట్ కు చర్యలు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ 41 రోజుల దీక్షలు నిష్ఠ నియమాలుగా అన్నీ చేసి భక్తితో ఇరుముడి కట్టుకొని అక్కడ చెల్లించకపోవడం చాలా బాధాకరం ఇది. సో దయచేసి మీరు అందరూ భక్తులకి తెలుగు రాష్ట్రాలని కాదు ప్రతి రాష్ట్రంలో భక్తులందరికీ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. శబరిమల యాత్రికులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. శబరిమలలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిజ నిర్ధారణ ప్రతినిధి బృందాన్ని కొండపైకి పంపింది. శబరిమల యాత్రను అధికార పార్టీ విధ్వంసం చేయాలని చూస్తోందని బీజేపీ మండిపడుతోంది. సందర్భంగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేరళలో హజ్ యాత్రను చాలా పకడ్బందీగా సకల ఏర్పాట్లు చేసి పంపిస్తున్నారు కానీ లక్షలాదిగా తరలి వచ్చే అయ్యప్ప భక్తుల్ని అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సెక్యులర్ రాష్ట్రాలుగా పేరుగాంచిన కేరళ, తమిళనాడుల్లో హిందువులు 2వ తరగతి ప్రజలుగా బతుకుతున్నారు అనడానికి ఇవే ఉదాహరణలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తమిళనాడు ఆలయాల్లో అయితే ఏకంగా అర్చకుల్ని అక్కడి ప్రభుత్వమే రిక్రూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళల్ని కూడా అర్చక వృత్తిలోకి తీసుకురావడాన్ని గమనిస్తే ఆలయాలపై ప్రభుత్వాల గుత్తాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు లౌకిక ప్రభుత్వాలు గాని వారి చర్యలన్నీ కూడా హిందూ వ్యతిరేకమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం రెండూ కూడా హిందూవాదానికి బద్ధ వ్యతిరేకులని, అలాంటి హిందూ వ్యతిరేక భావజాలాలున్న ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో హిందూ ఆచారాలకు ఇక గౌరవం ఎక్కడి నుంచి లభిస్తుందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ఆలయాలకు ప్రభుత్వాల ఆధిపత్యం నుంచి స్వాతంత్రం తీసుకురావాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని హైందవ సంఘాలు, ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.